హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకైతే మంచి టిప్స్ని అయితే తీసుకొని వచ్చానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ ముందుకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయండి. మనము ఇలాంటి యాపిల్స్ తినాలనుకొని కట్ చేసుకొని తినాలనుకుంటే 10 నిమిషాల కంటే ఎక్కువసేపు నిల్వ ఉండకుండా నల్లబడిపోతాయండి. అలాంటప్పుడు మనం తినాలని అనిపించదండి. అలాంటప్పుడు మనము యాపిల్ని ఇలా ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకొని అందులోకి కొంచెం నిమ్మరసం అయితే పిండి ఆ నీళ్ళల్లోకి యాపిల్ ముక్కలు అయితే వేసి 5 నుంచి 10 నిమిషాలు అలా ఉంచేసామనుకోండి, మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టినా కూడా 4-5 గంటలైనా కూడా నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ విధంగా చేసి చూడండి. మరొక టిప్ చూద్దామండి. మనము మెటల్ బ్యాంగిల్స్ని పాతవైనప్పుడు పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా మనము ఒక టిప్ని అయితే చూద్దాము. మనము సేఫ్టీ పిన్స్ ఎక్కడంటే అక్కడ వేసుకుంటూ అవసరాలకు వెతుకుతున్నాం అనుకోండి, చిరాకు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మనము చిరాకు పడకుండా అన్నీ ఒక చోట ఉండాలి అంటే ఇలాంటి మెటల్ గాజు అయితే తీసుకొని సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా ఆ మెటల్ గాజుకు పెట్టేసి మనకు ఎక్కడైనా మేకు ఉంటే మేకుకు తగిలించేసి పెట్టేసుకోవచ్చండి. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అదేవిధంగా మరొక మెటల్ బ్యాంగిల్ తీసుకుని బాత్రూంలో ఉన్న మేకుకైతే తగిలించేసి మనం తలస్నానం చేసేటప్పుడు వాడుకునే షాంపూలనైతే ఇలా గాజుకు తగిలించేసామనుకోండి, చాలా బాగుంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ అయితే చూద్దామండి. మనము లేడీస్ము జర్నీ చేసేటప్పుడు శారీ కట్టుకొని జర్నీ చేసేటప్పుడు మనకైతే ఏవైనా విలువైన వస్తువులు పెట్టుకోవాలన్నప్పుడు మనకు ప్యాకెట్స్ ఉండవు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందండి. అలాంటప్పుడు మనము ఇలా ట్రై చేసి చూద్దాము. మనకు పెట్టికోట్ ఉంటుంది కదండి, అలాంటి పెట్టికోట్కి మనకు జ్యువెలరీ పర్సులు అయితే వస్తాయి కదండి. అలాంటి జ్యువెలరీ పర్స్ అయితే ఒకటి తీసుకొని 3 సేఫ్టీ పిన్స్ తీసుకొని పర్సు కదలకుండా ఇలా 3 పిన్నులు అయితే పెట్టేసుకున్నాం అనుకోండి. పిన్నులు అయితే పెట్టేసుకున్నాక అందులోకి మనము మన దగ్గర ఉన్న దండలైతేనేమి, గాజులైతేనేమి, కమ్మలైతేనేమి, డబ్బులైతేనేమి పెట్టుకొని జిప్పేసి పెట్టేసుకున్నాం అనుకోండి. చూడండి, మనకు ఎవరికి కూడా కనిపించే అవకాశం కూడా ఉండదండి. ఎంత నీట్గా ఉంటుందో చూడండి కదండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూద్దామండి. మనకు సేఫ్టీ పిన్స్ ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఇలా మొద్దుపోతూ ఉంటాయి. ఇలా మొద్దుపోయినది మనం పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలు పాడైపోతాయండి. అలాంటప్పుడు మనము ఇలాంటి టిప్ని అయితే ఒకటి చూద్దాము. మనము కాఫీ వడగట్టే ఫిల్టర్ ఉంటుంది కదండి, అలాంటిది కానీ ఇలా ఏదైనా ఉన్నప్పుడు మనము సేఫ్టీ పిన్ అయితే తీసుకొని ఇలా రఫ్ చేసామనుకోండి, పిన్ అయితే షార్ప్ అవుతుందండి. మనకు బట్టలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా దూరిపోయిందో. కాబట్టి ఇలాంటిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు మరింత సపోర్టివ్గా ఉంటుందండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే చూద్దాము. మనము జర్నీ చేసేటప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, జాబ్ చేసే పర్పస్ ఉన్నా కూడా మనము హ్యాండ్ బ్యాగ్ని అయితే యూజ్ చేస్తాము. హ్యాండ్ బ్యాగ్లో మనము ఇంటికీస్ కానీ, ఆఫీస్ కీస్ కానీ, ఇంకా వేరే ఏవైనా కూడా పెట్టుకున్నా కూడా మనము హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని బట్టి వెతుక్కోవాల్సి వస్తుంది. అలా వెతుక్కునే అవసరం లేకుండా మనము కీనైతే పిన్ కీ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో ఒక పక్కకైతే మనం పిన్ చేసామనుకోండి, మనము వెతుక్కోవాల్సిన పని అయితే ఉండదండి. హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసిన వెంటనే మనకు కీ అయితే కనపడుతూ ఉంటుంది. మనము ఎంత ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.